ములుగు జిల్లా పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి సోయం వినీత్ విద్యార్థి ఆదివారం జ్వరంతో మృతి చెందాడు. అయితే విద్యార్థి మృతి ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి బంధువులు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. వినీత్ అనే విద్యార్థికి జ్వరం రావడంతో హెల్త్ వర్కర్ సహాయంతో టాబ్లెట్ ఇచ్చారని, ఆ పూటకు జ్వరం తగ్గడంతో మరుసటి రోజు 2 రోజులు సెలవులు రావడంతో ఆ విద్యార్థిని ఇంటికి పంపించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇంటికి వెళ్లగానే మళ్లీ ఆ విద్యార్థికి జ్వరం, కడుపు నొప్పి రావడంతో వినీత్ కు ఓ ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించినప్పటికీ తగ్గకపోగా కడుపు నొప్పి తీవ్రత పెరగడంతో ఏటూరు నగరం వైద్యశాలకు తరలిస్తున్న తరుణంలో మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. జ్వరం వచ్చిన మొదటి రోజే ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఉపాధ్యాయులు సరైన వైద్యం చేయించి ఉంటే విద్యార్థి చనిపోయేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాల మారుమూల గ్రామంలో ఉండటం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వార్డెన్ పనితీరు ఇష్టానుసారంగా సాగుతుందన్నారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎప్పటి నుంచో మీల్స్ తినడం కూడా బంద్ చేసిండు. 3 రోజులు కానీ వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలే. ఫస్ట్ రోజు ఒక రోజు టాబ్లెట్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఉపాధ్యాయులు ఉంటే ఇంకో 2 ఉపాధ్యాయులు వెళ్ళిపోతారు. మీ బిడ్డల్ని ఇక్కడ పెట్టి చదివించండి. మీ బిడ్డల్ని పట్టణాల్లో కార్పొరేట్ పాఠశాలలో చదివించడానికి మీరు ఇక్కడ నుంచి పట్టణాల నుంచి 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఎవరి పిల్లలకి అన్యాయం జరుగుతుంది? ఈ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి ప్రభుత్వానికి పన్ను కడితే నెల జీతాలు వస్తాయి. మీకు